అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము పిల్లలకి సంబంధించి స్కూల్ బ్యాగ్స్, టిఫిన్ బాక్సెస్ అవి తీసుకొచ్చినాను అప్పుడు చెప్పినా కదా, అవన్నీ అయితే మీ ముందే ఓపెన్ చేద్దామని అయితే వీడియో తీస్తున్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పటి నుండి అయితే పిల్లలు స్కూల్ కి వెళ్ళేది, మా డైలీ రొటీన్ వ్లాగ్స్, మా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇంకా ఈ రోజు వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. నేనైతే ఈ రోజు ఏం చేసినా ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకున్నా ఆల్రెడీ. సో ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం నేను తీసుకొచ్చిన బ్యాగ్స్ అండ్ టిఫిన్ బాక్సెస్ అయితే చూపిస్తా. లాస్ట్ ఇయర్ అంత పెద్దగా ఏం తీసుకోలేదు, ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే తీసుకున్నా. ఈ ఇయర్ మాత్రం టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ కూడా తీసుకున్నా. ఏం తీసుకున్నా చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అయితే బ్యాగ్స్ చూపిస్తా. బ్యాగ్ ఇది మంచిగా ఉన్నాయి బ్యాగ్స్ అయితే. రేట్స్ కూడా అంతే మంచిగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి రేట్స్. ఇంకా రేట్స్ ఎక్కువద్దు కానీ మస్తు రేట్స్ ఉన్నాయి అమ్మో బ్యాగులకి కూడా. ఇంకా చెరొకటి సోను బాబుకి ఒకటి, చెరి బాబుకి ఒకటి. ఇదెవరికి ఇదెవరికి ఏది సెలెక్ట్ చేసుకున్నావు సోను? ఇదా ఈ రెండిట్లా లేదని ఒకటి తీసుకోను, నీ ఇష్టం. నువ్వు చెప్పిందే అన్నయ్య, నువ్వు తీసుకుంటే తర్వాత అన్నయ్య ఏం మిగిలింది చెప్పు. ఇదేనా? నేను కూడా నీకు ఇదే అని తీసుకొచ్చిన. ఇది సోను బాబు బ్యాగ్ అండి, చూసిరా? సోను బాబు బ్యాగ్. ఇది చెర్రీ బాబు బ్యాగ్. సో ఇవి రెండు అయితే బ్యాగ్స్. ఇంకా బ్యాగుల తర్వాత ఇగో క్యారేజ్ బ్యాగులు, ఇవి కూడా ఇవి రెండు సేమ్ తీసుకొచ్చిన ఇద్దరికి. కొంచెం డిఫరెంట్, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇద్దరికి, కలర్ చేంజ్ ఉంటుంది అంతే, తప్ప మిగతాది అంతా సేమ్ టు సేమే. ఇంకా ఇగో ఇద్దరికి ఇవి రెండు అయితే ఇద్దరు బ్యాగ్స్. ఇంకా ఈసారి మా పిల్లలకి కొత్తగా టిఫిన్ బాక్సెస్ తీసుకొచ్చిన నేను. పాపం లాస్ట్ టైం టిఫిన్ బాక్సులు తీసుకోలేదు. చెర్రీ బాబుకి ఇక్కడనే ఏమో తీసుకొచ్చినట్టున్నా. ఇంకా అవి ఏమంటారు, ప్లాస్టిక్ వి అవి ఇవి వాడద్దు అని చెప్పి మంచి స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ బాక్స్లు అయితే తీసుకొచ్చిన. మస్తు బరువు ఉన్నాయి ఇవి అయితే, రేట్ కూడా అంతే ఉన్నది. ఒక్కొక్కటి 400. ఇవి చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి ఇవి. మంచి స్టీల్ అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇట్లా వచ్చింది బాక్స్, సరిపోతుంది వీళ్ళకి. అంత పెద్దగా అన్నం ఎక్కువ తీసుకోవరు, కొంచెం తీసుకుపోతారు. హాఫ్ వరకు అన్నం పెట్టచ్చు. ఇటు ఒకవేళ చపాతీ ఇట్లా అయితే చపాతీ ఇట్లా పెట్టచ్చు అని చెప్పి కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటది, పిల్లలకి కొంచెం అట్రాక్టివ్ ఉంటది అని చెప్పి తీసుకొచ్చిన. చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్నప్పుడు స్టార్టింగ్ లో స్కూల్కి వెళ్ళినప్పుడు, చెర్రీ బాబు చిన్న ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్తున్నప్పుడు అయితే మంచి మంచి టిఫిన్ బాక్సెస్ తీసుకునేదాన్ని. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకటి మంచి వెరైటీ టిఫిన్ బాక్సెస్ తీసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు ఒక 2 years నుండి అయితే అంత పెద్దగా ఇది నాది ఏం లేదు. నేమ్స్ ఉన్నాయి, వీటికి నేమ్స్ కూడా వేయించిన, ఎవరిది వాళ్ళకే నేమ్స్ వేయించిన. ఇంకా ఇది ఇట్లా కర్రీ, ఇందులో కర్రీ ఏమైనా ఫ్రై కర్రీస్ అవి ఉంటే వేసుకోవచ్చు. ఇలా సూప్ కర్రీస్, పప్పులు, చార్లు అయితే పెట్టరాదు కానీ ఫ్రై కర్రీస్ అయితే వేయచ్చు అని చెప్పి ఇట్లుంది. ఇట్లా వచ్చింది బాక్స్ లో అయితే. మస్తు బరువు, మంచిగా ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి, మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి, బాగున్నాయి. సేమ్ ఇవి చెర్రీ బాబుకి, సోను బాబుకి ఇద్దరికి సేమ్ తీసుకున్నాయి ఈసారి. చెరిసాయి ఇది కొంచెం హార్డ్ వస్తుంది, ఇద్దరికి సేమ్. ఇంకా ఇందాక చెప్పినా కదా, ఇందులో కర్రీలు అంటే పప్పులు, చార్లు, సాంబార్లు లాంటివి పోయరాదు కదా, దీనిలో పెట్టరాదు కాబట్టి ఇంకా ఎప్పుడన్నా మనకి ఇంట్లో పప్పు, చారు కానీ ఏమన్నా వండినప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఒక ఎక్స్ట్రా బాక్స్ కూడా తీసుకొచ్చిన, కర్రీ బాక్స్. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే, మంచిగా ఉన్నది, క్వాలిటీ సూపర్ గా ఉన్నది, మంచిగా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి రెండు కూడా సేమే. ఇద్దరికి ఎవరిది వాళ్ళకే నేమ్స్ వేయించిన వీటిపైన. ఇది నిహాన్ది, ఇది చెర్సాయిది. ఇది నిహాన్, ఇది చెర్సాయి. ఎందుకంటే కొట్టుకుంటారు మళ్ళీ, నాదంటే నాదని అంటారు. అందుకని ఇవన్నీ మళ్ళీ పొద్దున, నాకు రోజు పొద్దున ఇది ఒక పనే, మళ్ళీ వీళ్ళ నేమ్స్ చూసుకుంటా పెట్టాలి. ఇంకా కింద కూడా నేమ్ ఉంటది, బాక్స్ కి ఉంటది, క్యాప్ కి కూడా ఉంటది నేమ్. ఇవన్నీ చూసుకుంటూ పెట్టాలి. దీనికి ఒకదానికి లేదు, ఇది అటు ఇటు అయితే ఇవి, అటు ఇటు అయితే ఇవి సేమ్. ఇద్దరికి సేమ్ సైజ్ తీసుకొచ్చిన, ఎందుకంటే పిల్లలకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటది అని చెప్పి కొంచెం పెద్ద సైజువే తీసుకొచ్చిన.
నాకు కీర కలుపుకోరాలి. కలుపుకోరాలేదా? అన్నం గుత్త తక్కువ, కూర తక్కువ పెట్టినావు. ఆగమాగమైంది అలా అంతా. ఇంకా ఇక నేను డిస్కషన్ అయితే ఈ రోజుకి ఇవే. బాటిల్ తీసుకొచ్చిన అవును కానీ అయితే బాటిల్స్ తీసుకురాపో చెప్పుదాం. ఇది కృష్ణ కావాలంటే తెచ్చినాడు. ఇంత పగ చూసిన ప్రతీకారం. ఈ బాటిల్స్ చూసిరా, ఇవి 2 బాటిల్స్ కూడా సేమ్. అయితే ఈ బాటిల్ ఉన్నది కదా, మా స్కూల్లో గెట్ టుగెదర్ పార్టీ అయింది చూసిండ్రా, అప్పుడైతే ఇది మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండ్రు. ఇది మా సోను బాబు తీసుకెళ్ళిండి ఈ రోజు. సేమ్ మళ్ళీ అట్లాంటిదే మా చెర్రి బాబుకి కూడా తీసుకొచ్చిన, ఎందుకంటే ఇద్దరికి డిఫరెంట్ ఉన్నది అనుకో, మళ్ళీ ఇందులో కూడా గొడవ పడతారు వాళ్ళు, అందుకని సేమ్ ఇలాంటిదే తీసుకొని వచ్చిన వల్ల. ఇదేమో చెర్రి బాబుది, ఇదేమో సోను బాబుది. ఎందుకంటే ఇందులో వీటికి నేమ్స్ అంటే ఏముండదు, ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ మల్లాపూర్ అని ఉంటాయి. ఇవి 2 బాటిల్స్ కూడా తీసుకున్నా. సో అదన్నమాట. ఇంకా ఫెయిల్ అయింది. మీ పిల్లలకి మీరు తీసుకున్నారా? మీ షాపింగ్ కంప్లీట్ అయిందా? నేనైతే అంత పెద్దగా షాపింగ్ ఏం లేదు, ఇవైతే తీసుకున్నా. నిత్యావసర వస్తువులు ఇవి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి మాత్రం ఉండాలి, ఇవి లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కష్టం అవుతుంది. సో అందుకని ఇవన్నీ అయితే తీసుకొచ్చిన. ఇవి చాలా ఇంపార్టెంట్. పాపం మా చెర్రి బాబుకి లాస్ట్ టైం ఇది లేకుండే, క్యారేజ్ బ్యాగ్